హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 133. కొద్దిసేపటికి కళ్యాణ్ డ్రైవ్ చేస్తున్న కార్ ఆ లోయ ప్రాంతం వైపు వెళ్తుంటుంది. మైథిలి ఆ పరిసరాలను అమాయకంగా చూస్తూ, "నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా?" అని అడుగుతుంది. "వెళ్తున్నాం కదా మైథిలి, చూద్దువు గాని" అని అంటాడు కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ. వెనక అర్జున్ డాక్టర్ని అనుసరంగాని తీసుకొని కారులో వస్తుంటాడు. వాళ్ళ వెనక కారులో ఆర్యతో పాటు శ్రేయ కూడా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఉత్సాహంతో వస్తుంటుంది. కళ్యాణ్ ఇంతకుముందు మైథిలిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకొచ్చాడో కార్ని ఖచ్చితంగా అక్కడికి తీసుకొచ్చి ఆపి, "దిగు మైథిలి" అంటాడు. మైథిలి ఆ పరిసరాలను కాస్త భయంగా చూస్తూ కిందికి దిగుతుంది. కళ్యాణ్ కూడా కారు దిగి తనని గమనించుకుంటూ దగ్గరికి వస్తుంటాడు. ఇంతలో వెనుక వస్తున్న 2 కార్లు కూడా అక్కడికి చేరి అందరూ కారులో నుంచి దిగుతుంటారు. మైథిలి ఆ పరిసరాలను భయంగా చూస్తూ, "నువ్వు లోయలో పడతావు బావా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము" అంటుంది కళ్యాణ్ని గట్టిగా పట్టుకుంటూ. కళ్యాణ్ భయపడుతున్న తనని దగ్గరికి తీసుకొని పట్టుకొని, "మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావేమో గుర్తు తెచ్చుకో మైథిలి" అని అంటాడు. మైథిలి ఆ ప్రదేశాలను చూస్తూ, "ఎప్పుడు రాలేదు బావా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు" అని అంటుంది. తనకు ఏమీ గుర్తుకు రాకపోయేసరికి అందరి మొహాల్లో నిరాశ కనిపిస్తుంటుంది. "బాగా చూడు మైథిలి, నేను నిన్ను ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చాను" అంటూ కళ్యాణ్ ఆ జ్ఞాపకాలను తనకు గుర్తు వచ్చేలా చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. మైథిలి ఆ పరిసరాల్లో చూసే కొద్దీ గత తాలూకు జ్ఞాపకాలు, మైథిలి కళ్యాణ్ని కొట్టడం, కళ్యాణ్ తన చీర గుంజి బలాత్కారం చేయాలని చూడటం, నెమ్మదిగా వచ్చి రానట్టుగా జ్ఞాపకాలు గుర్తొస్తూ కళ్యాణ్ కొండ పట్టుకొని వేలాడటం కళ్ళ ముందు కదులుతుండేసరికి భయపడుతూ, "బావా" అంటూ మెదడులో కలుగుతున్న ఒత్తిడితో తలను పట్టుకుంటూ, "నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు బావా" అంటూ ఏడుస్తుంటుంది. మిగతా వాళ్ళు మైథిలికి కాస్త దూరంగా నిలబడి తన పరిస్థితిని చూస్తుంటారు. డాక్టర్ కూడా అక్కడే నిలబడి మైథిలి కదలికలను గమనిస్తూ ఉంటాడు. మైథిలి అంతే ఏడుస్తూ, "బావా, నాకిక్కడ భయంగా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బావా" అంటూ కళ్యాణ్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒత్తిడికి గురవుతున్న తనని కళ్యాణ్ దగ్గరకు తీసుకొని పట్టుకొని, "ఏమైంది మైథిలి, ఎందుకు భయం కలుగుతుంది" అని అడుగుతాడు. "ఏమో బావా, ఇక్కడ మనిద్దరికీ ఏవేవో జరిగిపోయినట్టుగా ఉంది బావా, నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళు బావా" అంటూ ఏడుస్తుంటుంది. డాక్టర్ తనని గమనిస్తూ, "రిజల్ట్ పాజిటివ్‌లా అనిపిస్తుంది, ఏం జరుగుతుందో చూడాలి" అని అనుకుంటాడు. కళ్యాణ్ డాక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు. "కంటిన్యూ చేయండి" అని డాక్టర్ కళ్యాణ్‌కి చెయ్యితో సైగ చేస్తాడు. "మనం వెళ్ళిపోదాం బావా, మనం ఇక్కడ ఉండొద్దు" అంటూ పరిసరాలను భయంగా చూస్తుంటుంది. కళ్యాణ్ అభిమానంగా తనని హత్తుకున్నట్టుగా పట్టుకొని, "ఎందుకు భయపడుతున్నావు మైథిలి, నేనున్నాను కదా, భయపడకు, ఇక్కడ నీకు ఏమైనా గుర్తొస్తుందేమో ఆలోచించు" అని అంటాడు ఆతృతగా. మైథిలి మైండ్ ఇంకా ఒత్తిడికి గురవుతూ, "ఏవేవో పిచ్చి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి పోతున్నాయి బావా, నాకు ఏమీ అర్థం కావడం లేదు" అని అంటుంది. మైథిలి అలా బాధపడుతుంటే అందరిలోనూ ఆందోళన కనిపిస్తుంటుంది. "మా అమ్మవి కదూ, నువ్వు గతం గుర్తు తెచ్చుకోవే తల్లి" అంటూ శ్రేయ టెన్షన్తో మనసులో అనుకుంటుంది. కళ్యాణ్ తన్ని అలాగే పట్టుకొని, "ఇక్కడ పరిసరాలు చాలా బాగున్నాయి చూడు మైథిలి" అంటూ తనని ఆ పరిసరాల్ని తిప్పుతూ చూపిస్తుంటాడు. మైథిలి ఆ పరిసరాలను ఇంకా ఇంకా భయంగా చూస్తుంటుంది. "ఇక్కడ చూస్తుంటే నీకేం గుర్తొస్తూ ఉందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు మైథిలి" అని అంటాడు కళ్యాణ్. మైథిలికి ఆ జ్ఞాపకాలు ఇంకా మెరుపులా వచ్చి మాయమైపోతుంటాయి. "మనం ఇంతకుముందు ఇక్కడికి వచ్చినట్టు నీకేమైనా గుర్తొస్తుందా" అని అడుగుతాడు. మైథిలి ఆ పరిసరాలను తీక్షణంగా చూస్తూ, "ఎప్పుడో వచ్చినట్టుగానే ఉంది బావా" అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. "ఇక్కడ నేను నిన్ను ఏమైనా చేశానా మైథిలి" అని అడుగుతాడు కళ్యాణ్ కన్నీటి పొరలతో. మైథిలి ఆ ఒత్తిడికి గురవుతూనే తల పట్టుకొని ఆలోచిస్తూ, "నేను నిన్ను కొట్టాను బావా, కానీ నువ్వెందుకు నా చీర గుంజావు" అని అర్థం కానట్టుగా
ఆ పరిసరాలను చూస్తూ అడుగుతుంది. తను అలా అడిగేసరికి కళ్యాణ్‌కి ఒక్క క్షణం బాధతో కూడిన సంతోషం కలుగుతుంది. గుడ్. మైథిలికి కొన్ని కొన్ని గుర్తుకొస్తున్నాయి అని అనుకుంటా డాక్టర్. డాక్టర్, దీనివల్ల నా మనవరాలకు ఎలాంటి ప్రమాదం కలగదు కదా అని అడుగుతుంది అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ. తన మెదడు ఒత్తిడికి గురవుతుంది కానీ దీనివల్ల కొత్తగా జరిగే ప్రమాదం అంటూ ఏమీ లేదమ్మా. వస్తే గతం గుర్తు రావాలి, లేదా ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండిపోవాలి. వీటికి మించి ఇంకేమీ జరగదు అని ధైర్యం చెప్తాడు డాక్టర్. బాగా చూడు మైథిలి, నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు నన్ను కొట్టావు. నేను కూడా నీ చీరను గుంజాను. ఇంకా కొన్ని జ్ఞాపకాలున్నాయి. అవి ఏంటో కూడా గుర్తు తెచ్చుకో అంటూ ఆతృతగా అడుగుతాడు. మైథిలి ఆ పరిసరాలను భయంగా చూస్తూ, మనం ఇక్కడ ఉండొద్దు బావా, వెళ్ళిపోదాం అని అంటుంది. వెళ్ళిపోదాం మైథిలి, కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం. ఈలోపు నువ్వు అన్ని పరిసరాలు చూస్తుండు అని అంటూ తనని నిదానంగా ఆ టైంలో తనని కింద పడేసి బలాత్కారం చేయబోయిన ఖచ్చితమైన ప్రదేశానికి తీసుకెళ్తుంటాడు. కళ్యాణ్‌ని, మైథిలిని ఫాలో అవుతూ వెనక ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి మైథిలికి కళ్యాణ్ తనని బలవంతం చేయబోయిన జ్ఞాపకాలు ఇంకా ఇంకా గుర్తొస్తూ, కళ్యాణ్ తన మీద పడటం, తను కళ్యాణ్ చెయ్యి కొరకడం గుర్తొస్తూ భయంతో తల్లడిల్లిపోతూ అప్పటి వరకు గట్టిగా పట్టుకున్న కళ్యాణ్ చెయ్యిని వదిలేస్తుంది. మైథిలి తన చెయ్యి వదలటం ఓ రకంగా కళ్యాణ్ భరించలేకపోతుంటాడు. తన పరిస్థితి గమనించిన డాక్టర్ తనకు దగ్గరగా వచ్చి, ఇక్కడ నీకు ఇంకా ఏమైనా గుర్తొస్తుందేమో చెప్పమ్మా అని అడుగుతాడు. బావా, అతను నా మీద పడితే నేను గట్టిగా కొరికాను. అతను బావ నా బట్టలు చింపబోయాడు. నేను బావని కొరికాను అని గుర్తొచ్చిన సంఘటనలు పొరలు పొరలుగా చెప్తుంటుంది. తను అలా చెప్తుంటే కళ్యాణ్‌కి పశ్చాత్తాపంతో కన్నీళ్ళొస్తుంటాయి. ఇంకా ఏం గుర్తొస్తుందమ్మా? మీ బావని కొరికిన తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని అడుగుతాడు డాక్టర్. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ సంఘటనను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ 2 చేతులతో తలను పట్టుకొని, నాకు ఇంకా ఏమీ గుర్తు రావడం లేదు అని అంటుంది. లేదమ్మా, మీ బావని కొరికిన తర్వాత ఇంకా ఏదో జరిగింది. అది ఏంటో గుర్తు తెచ్చుకో అంటాడు డాక్టర్. మైథిలి ఆ పరిసరాన్ని చూసి గుర్తు తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటుంది. ఇంకా ముందుకు వెళ్దాం రామ్మా అంటూ డాక్టర్ మైథిలిని కరెక్ట్‌గా లోయ ప్రాంతానికి తీసుకెళ్తాడు. డాక్టర్ రమ్మనగానే మైథిలి కళ్యాణ్ గురించి పూర్తిగా మర్చిపోయి డాక్టర్‌తో వెళ్తుంటుంది. ఆ క్షణంలో మైథిలి తనకి దూరం కాబోతుందనే బాధ కళ్యాణ్ మనసుని కలవరపెడుతుంటుంది. కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళు మైథిలి దగ్గరికి వెళ్తుంటారు. డాక్టర్ మైథిలికి ఆ లోయ ప్రాంతాన్ని చూపిస్తూ, ఇక్కడ ఏదైనా జరిగిందేమో గుర్తు తెచ్చుకో అమ్మా అని అడుగుతాడు. మైథిలి ఆ లోయ ప్రాంతాన్ని చూడగానే ఇంకా షాక్ అవుతూ, కళ్యాణ్ కొండ పట్టుకొని వేలాడటం, తన చీర ఇచ్చి సహాయం చేయటం మెరుపులా గుర్తొస్తూ మాయమవుతుంటుంది. చెప్పమ్మా, నీకేమైనా గుర్తొస్తుందా ఇక్కడ అని అడుగుతాడు డాక్టర్. మా బావ ఇక్కడే లోయలో పడబోయాడు. ఇంకా ఇక్కడ ఏవో జరిగాయి. కానీ నాకు బాగా గుర్తు రావడం లేదు అంటుంది 2 చేతుల్ని తలలో దూర్చి బాధపడుతూ. గుర్తు తెచ్చు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించమ్మా, బాగా ప్రయత్నించు అని డాక్టర్ తనకి ఎంకరేజ్ చేస్తుంటాడు. కానీ మైథిలి తల పట్టుకొని అలాగే బాధపడుతూ, ఏదో గుర్తొచ్చిపోతుంది, బాగా గుర్తు రావడం లేదు అని అంటుంది. దాంతో డాక్టర్ నిరాశపడుతూ, కళ్యాణ్ గారు సాహసం చేయక తప్పేటట్టు లేదు అని అనుకుంటాడు మనసులో. ఇక అందరికీ కూడా అలాగే అనిపిస్తూ కళ్యాణ్ చేయబోయే సాహసం గురించి భయపడుతుంటారు. కానీ కళ్యాణ్ ఏమైనా కానివ్వు అంటూ తెగింపుతో నిలబడతాడు. మైథిలికి గుర్తొచ్చే ప్రయత్నం చేయటానికి డాక్టర్ శత విధాల ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మైథిలికి జ్ఞాపకాలు వచ్చినట్టుగా వచ్చి మాయమవుతున్నాయి. ఇలా కొద్దిసేపు తర్వాత డాక్టర్ కళ్యాణ్ వైపు కాస్త భయంగానే చూస్తూ, తప్పదు అంటాడు. ఆ సాహసం చేయటానికి కళ్యాణ్ ధైర్యంగానే ఉన్నా మిగతా వాళ్ళు మాత్రం భయపడుతుంటారు. కళ్యాణ్ నిదానంగా ఆ లోయగట్టు దగ్గరికి వస్తాడు. అటు చూడమ్మా, మీ బావ అక్కడున్నాడు
అని డాక్టర్ మైథిలికి కళ్యాణ్‌ని చూపిస్తాడు. మైథిలి చూస్తుండగానే కళ్యాణ్ గుండెని నిబ్బరం చేసుకొని జరుగుతున్నట్టుగా జారి ఆ కొండని పట్టుకొని వేలాడుతుంటాడు. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని మైథిలి, "బావా! లోయలో పడతావు. మా బావ లోయలో పడతాడు" అంటూ మైథిలి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఆర్య, అర్జున్, డాక్టర్ కలిసి మైథిలిని పట్టుకుంటారు. కళ్యాణ్ మైథిలి పరిస్థితికి బాధపడుతూ ఎత్తైన లోయలో నుంచి కిందికి చూసేసరికి ఆ లోయ చాలా లోతుగా చెట్లతో కనిపిస్తుంటుంది. కళ్యాణ్ పరిస్థితి చూస్తున్న మిగతా వాళ్ళకి గుండెలు జారుతున్నట్టుగా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఉంటారు. "అమ్మ మైథిలి, మీ బావ ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు పడటం చూసావు కదా" అని అడుగుతాడు డాక్టర్. "చూశాను" అని ఆ క్షణాల్ని పూర్తిగా గుర్తుకొస్తూ, అంటే కళ్యాణ్ తాగుతూ ఉండటం దగ్గర నుంచి అలా గట్టు పట్టుకొని వేలాడటం వరకు అంతా గుర్తుకొస్తూ అంతలోనే మాయమైపోతుంటాయి. కళ్యాణ్ భయంకరమైన ఆ సాహసాన్ని చేస్తూనే, "ప్లీజ్ హెల్ప్ మీ మైథిలి, ప్లీజ్ హెల్ప్ మీ" అని అడుగుతూ ఆ సంఘటనని గుర్తు చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. కళ్యాణ్‌ని అలా చూసి, "బావా! నువ్వు లోయలో పడతావు. నన్ను వదలండి. మా బావని కాపాడాలి" అంటూ బాధపడుతూనే మళ్ళీ ఆ చేదు జ్ఞాపకాలు కదలాడుతూ భయపడుతుంటుంది. అటూ ఇటూ కాని సందిగ్ధంలో పూర్తి ఒత్తిడికి గురవుతుంటుంది. మిగతా వాళ్ళు మైథిలిని పట్టుకొని కళ్యాణ్ ఎక్కడ ఆ లోయలో పడతాడేమోనని క్షణం క్షణం భయపడుతుంటారు. కళ్యాణ్ పరిస్థితి చూసి అనసూయం గారు ఇంకా హడలిపోతుంటుంది. అర్జున్, ఆర్య గుండెల్లో కూడా వణుకు పుడుతుంటుంది. శ్రేయ కూడా కళ్యాణ్‌కి ఏమన్నా అవుతుందేమోనని టెన్షన్‌గా చూస్తుంటుంది. కళ్యాణ్ జారిపోతున్న చేతులతో గట్టుని పట్టుకోవటానికి కష్టపడుతూనే, "ప్లీజ్ మైథిలి, హెల్ప్ మీ" అంటూ కన్నీళ్లతో అడుగుతుంటాడు. ఆ దృశ్యం చూస్తున్న మైథిలికి మెదడులో నరాలు కదులుతున్నట్టుగా బాధపడుతుంటుంది. డాక్టర్ మైథిలిని తీక్షణంగా గమనిస్తూ, "అమ్మ మైథిలి, ఆ వ్యక్తిని అలా చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా" అని అడుగుతాడు. "నాకు ఏది నిలకడగా గుర్తు రావడం లేదు. మైండ్ అంతా వేడెక్కుతున్నట్టుగా ఉంది" అంటుంది బాధతో తల పట్టుకుంటూ. మైథిలి అలా అనేసరికి అందరిలోనూ నిరాశ, నిస్పృహలు కనిపిస్తుంటాయి. "బాగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించమ్మా. ఇక్కడ నీకు సంబంధించిన పెద్ద సంఘటన జరిగింది. అదేంటో చెప్పమ్మా" అంటాడు డాక్టర్. "నాకు అన్నీ గుర్తొచ్చిపోతున్నాయి. ఏవీ నిలకడగా ఉండటం లేదు" అంటూ బాధగా చెప్తుంది. మైథిలి మైండ్ సెట్ కావాలంటే కళ్యాణ్‌కి ఇంకా తెగించాలని అర్థమై, "మైథిలి, నన్ను చూడు, లోయలో పడిపోతున్నాను" అంటాడు. "వద్దు బావా, నువ్వు లోయలో పడొద్దు" అంటూ మైథిలి దగ్గరికి రాబోతుంటే అందరూ కలిసి మైథిలిని పట్టుకుంటారు. "నేను లోయలో పడిపోతున్నాను మైథిలి" అంటూ కళ్యాణ్ కావాలనే గట్టుని వదిలేస్తాడు. దాంతో కళ్యాణ్ లోయలో పడతాడు. అది చూసి అందరూ షాకవుతుంటే ఆ సంఘటన తట్టుకోలేని మైథిలి, "బావా" అంటూ ఆ కొండ ప్రాంతాల్లో రీసౌండ్ వచ్చేటట్టుగా గట్టిగా అరిచి స్పృహ కోల్పోతుంది. అర్జున్, ఆర్య టెన్షన్ పడుతూ లోయ దగ్గరకు వచ్చి తొంగి చూడగానే కళ్యాణ్ చాలా కిందిగా ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపిస్తుంటాడు. "థ్యాంక్ గాడ్, మనం అనుకున్నట్టే కళ్యాణ్ ఆ చెట్టు కొమ్మని పట్టుకున్నాడు" అంటాడు ఆర్య. కారులో వాళ్ళతో పాటు తీసుకొచ్చిన పెద్ద తాడు మోపుని శ్రేయ తెచ్చి ఇవ్వబోతుంటే అర్జున్ అది అందుకొని లోయలోకి వేస్తుంటాడు. స్పృహ కోల్పోయిన మైథిలిని అనసూయం గారు ఒడిలోకి తీసుకుంటే డాక్టర్ తన తలకి మిషన్స్ పెట్టి తన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తుంటాడు. చెట్టుకు వేలాడుతున్న కళ్యాణ్ దగ్గరికి తాడు రాగానే, "కళ్యాణ్, జాగ్రత్తగా ఆ తాడుని పట్టుకో" అని ఆర్య కేకలు వేస్తుంటాడు. అనుకున్నట్టుగానే కళ్యాణ్ ఆ తాడు పట్టుకొని వేలాడుతుంటాడు. అర్జున్, ఆర్య కలిసి ఆ తాడుని పట్టుకొని పైకి గుంజుతుంటారు. కొద్దిసేపటికి కళ్యాణ్ క్షేమంగా పైకొస్తాడు. కళ్యాణ్‌ని క్షేమంగా చూడగానే ఈ ఇద్దరి స్నేహితులు మనసు కుదుట పడుతూ ఇద్దరు కళ్యాణ్‌ని ఎమోషనల్‌గా హగ్ చేసుకుంటారు. హమ్మయ్య! అని అనుకుంటుంది శ్రేయ కూడా. అనసూయం గారు కూడా ప్రాణాలతో వచ్చిన మనవని చూసుకొని ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత కళ్యాణ్ స్పృహ కోల్పోయిన మైథిలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "డాక్టర్, మైథిలి పరిస్థితి ఏంటి" అని అడుగుతాడు భయంగా. "తను బాగా విపరీతమైన ఒత్తిడికి గురైంది.
ఇప్పుడు ఏం చెప్పలేం కళ్యాణ్ గారు. ముందు తనని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు డాక్టర్. కొన్ని గంటలకి హాస్పిటల్‌లో డాక్టర్స్, నర్సులు కలిసి తనకు ట్రీట్మెంట్ చేస్తుంటారు. తన తలకి మిషన్స్ సెట్ చేసి తన మైండ్ స్టేటస్‌ని చెక్ చేస్తుంటారు. అందరూ బయట మైథిలి పరిస్థితి ఎలా ఉంటుందేమోనని ఆందోళనకు గురవుతుంటారు. ఈ విషయం తెలిసి రాజేశ్వరి, సూర్య, చంద్రిక కూడా అక్కడికి చేరుకొని మైథిలి గురించి టెన్షన్ పడుతుంటారు. కొన్ని గంటలకి డాక్టర్ మిషన్స్ రీడింగ్ కౌంట్ చూస్తూ యెస్, గ్రాండ్ సక్సెస్, కళ్యాణ్ గారి సాహసం ఫలించింది అని అనుకొని సంతోషపడుతూ సిస్టర్, పేషెంట్ని చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. మైథిలికి స్పృహ వస్తూ జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు వస్తూ ఆ జ్ఞాపకాలు నిలకడగా ఉంటాయి. డాక్టర్ బయటికి వెళ్ళి కంగ్రాట్స్ కళ్యాణ్ గారు, మీ సాహసం ఫలించింది, రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి, తను పూర్తిగా నార్మల్ మనిషి అవుతుంది అని అంటాడు. అది విని అందరి మొహాలు చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేకపోతుంటాడు. మగతగా ఉన్న మైథిలికి అన్నీ గుర్తొచ్చి సడన్గా లేచి కూర్చుంటుంది. అది చూసి సిస్టర్ బయటికి వెళ్ళి డాక్టర్, ఆ పేషెంట్ పూర్తి స్పృహలోకి వచ్చి కూర్చున్నారు అని అంటుంది. కళ్యాణ్ ఇంకా సంతోషపడుతూ నేను వెళ్ళి మైథిలిని చూడొచ్చా డాక్టర్ అని అడుగుతాడు. చూడొచ్చు, వెళ్ళండి అని చెప్తా డాక్టర్. కళ్యాణ్ సంతోషంతో ఫాస్ట్గా మైథిలి దగ్గరికి వెళ్తుంటాడు. బెడ్ మీద ఆ చేదు సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటుంది మైథిలి. కళ్యాణ్ పట్టలేని సంతోషంతో లోపలికి వచ్చి మైథిలి అని పిలుస్తాడు లాలనగా. ఆ పిలుపుకు మైథిలి తలెత్తి పైకి చూస్తుంది. మైథిలి అంటూ కళ్యాణ్ సంతోషంగా దగ్గరికి రాబోతుంటే మైథిలి ఎర్రబారిన మొహంతో ద్వేషంతో చూస్తూ ఆగు అని కోపంగా అరుస్తుంది. దాంతో ముందుకు వేయాల్సిన కళ్యాణ్ అడుగులు ఒక్కసారిగా అక్కడితో ఆగిపోతాయి. దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను అంటూ ఎరిపెక్కిన కళ్ళతో రగిలిపోతూ అంటుంది మైథిలి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.